సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గల గూడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ నందు హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గాల ఇరిగేషన్ స్కీమ్ పై సంబంధిత అధికారులతోటి రైతులతోటి ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నెలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇరిగేషన్ చిన్న లిఫ్ట్ల సహాయంతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జూన్ నెల చివరి తేదీలోగా ఇరిగేషన్ లిఫ్ట్ల పనులన్నీ కూడా పూర్తి అవ్వాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. చెరువులను ఆక్రమణ చేస్తే వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ ఇరిగేషన్ స్కీమ్ యాక్షన్ ప్లాన్ సంబంధిత వ్యక్తులతోటి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం వలన లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందన్నారు. ఇటు కార్యక్రమంలోని OLME NCD నాగేంద్రరావు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు, SC నరసింహారావు, ఈ వీరు సత్యనారాయణ, శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చంద్రరావు, మాజీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ రెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖ ముందుకు పోతుంది. రాష్ట్రంలో ఉన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మరమ్మతులకి, మెయింటెనెన్స్ కి, మ్యాన్ పవర్ కి, టెక్నికల్స్ రాష్ట్రంలో చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కింద 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అవి సంపూర్ణంగా ఆయకట్టు తిరిగి వచ్చే విధంగా మా కృషి ఉంది. ఈ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పనిసరిగా మళ్ళీ ఈ నెల చివరి వరకు ఈరోజు చెప్పిన పనులన్నీ పూర్తి చేసి సిమిలర్ రివ్యూ పెడతాము. మీరు ఈరోజు ఇచ్చిన సలహా సూచనలు మేము నోట్ చేసుకున్నాం. నేను ఎక్కువ